హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియో బొరుగులు ఉప్మా. సో ఎప్పుడు తినే ఇడ్లీ దోశ బోర్ కదండి. సో అయితే కొత్తగా ఇలా ట్రై చేయండి. ఈ బొరుగులు ఉప్మా చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కొన్ని బొరుగులు తీసుకున్నాను. అదేవిధంగా ఒక టమాటా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఒక 3 మిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, నిమ్మరసం, కొద్దిగా ఆనియన్స్. ఇప్పుడు బొరుగుల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 1 మినిట్ అలా ఇలా నాననివ్వాలండి. సో ఈ లోపల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తాలింపు కోసం యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. సో ఆనియన్స్ కూడా కొద్దిగా మగ్గాలి. తర్వాత మిర్చిని కూడా యాడ్ చేశాను. సో ఈ మిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. సో మీ దగ్గర పల్లీలు ఉంటే కూడా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి, టమాటా వేసాం కదా. సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు బొరుగుల్లో వాటర్ యాడ్ చేసాం కదండి. సో వాటర్ లేకుండా బొరుగులను కూడా యాడ్ చేసుకోవాలి. గట్టిగా కొద్దిగా పిండుకొని తాలింపులో యాడ్ చేసుకోవాలి. సో ఈ బొరుగులు ఉప్మా చాలా త్వరగా అయిపోతుందండి. చివరగా దించే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయడం వల్ల మనకి పుల్లగా చాలా రుచిగా కూడా వస్తుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా బొరుగులు ఉప్మాని మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.